సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎంఎస్ రామిరెడ్డి క్యారెక్టర్ గురించి ఇందులో క్యారెక్టర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. సో దానికోసమని ఐ హ్యాడ్ టు 10 kilos పెరిగాను. ఇప్పుడు వేరే సినిమా కోసం మళ్ళీ తగ్గాను, బట్ ఈ సినిమా కోసమే చేసింది అది. బాగా హార్డ్ వర్క్ చేశారు, బాగా జిమ్నాస్టిక్ టైప్లో కూడా అనిపిస్తుంది చూడడానికి. ఇంజూరీ కూడా ఎక్కడ అయిందని కూడా విన్నాం కొన్ని సీన్స్లో. మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్ అంతే. చిన్న చిన్న ఇంజురీసే, మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు. ఓకే, ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకా ఎవరెవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జస్ట్ ట్రైలర్లో కొంతమంది చూపించినట్టు నాకు అనిపిస్తుంది. సాయి కుమార్ గారు ఉన్నారు, నేను అది కలిసి చేసాము. అదర్ దట్ సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్య మ్యామ్, శత్రు అన్న ఉన్నాడు, రవీంద్ర విజయ్ ఉన్నాడు. ఎవ్రీబడి, ఆల్ ప్రామినెంట్ యాక్టర్స్ అదే. శ్రీకాంత్ అయ్యం గారు అనదర్ అమేజింగ్ యాక్టర్, ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. సో సాయిధరమ్ తేజ్ గారు స్టేజ్ మీద మా అమ్మగారు చెప్తూ ఉంటారు 30 years ఇలా చేస్తుండే, ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఆయన చెప్పడం? నాకు తేజు ముందు కలిసినప్పుడు కూడా ఇంతకుముందు కూడా చెప్పాడు, ఇట్ ఈస్ సరియల్ ఫీలింగ్. నేను చూడగానే ఒరే నువ్వు విలన్ తేజు బంగారం, ఇస్ అ గోల్డ్, ఇస్ ఇన్ రియల్ లైఫ్. అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలే. అంటే చాలా మంచోడు, ఇవన్నీ మాటలు అసలు ఈజ్ గోల్డ్. మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తేజ్ గారి? ఏమో తేజు ఎప్పుడు చెప్తే అప్పుడు, అరే చేతి ఇది ఉంది వచ్చేయంటే చేసేస్తాను అంతే. స్వీట్ హార్ట్. దేవా గారు ఎలాగో తేజు అలాగా, ఇద్దరు హార్ట్ ఆఫ్ గోల్డ్ వాళ్ళిద్దరు. మధ్యలో కొన్ని స్టోరీ సెలక్షన్ రాంగ్గా మీరు అంటే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు దీని నుంచి కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టోరీ వైజ్ ఎవరు రెఫరెన్స్ అని తీసుకుంటున్నారా సెలక్షన్లో? అలా ఏం లేదు, నాకు నచ్చింది, నేను నా ఇంట్యూషన్ ఆ టైంలో స్టోరీ బాగుందంటే అది తీసేసుకుంటాను అంతే. కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు, బట్ యా.